పరిగికి ఒక చరిత్ర ఉంది. అన్న నందమూరి రామారావు గారు హిందూపూర్ కాన్స్టిట్యున్సీ పరిగంట, ఆ పరిగిలో వన్ సైడ్గా టీడీపీ అంట అనేది చరిత్ర ఉంది. మరి మా తండ్రి గారైన రామచంద్రరెడ్డి గారు ఎంపీగా ఇక్కడ పనిచేసేటప్పుడు కూడా మీరు ఆదరించి ఆయన ఎంపీగా కూడా చేశారు. అదేవిధంగా ఆయన కుమార్తె అయిన నాకు మరి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం, మీరు అఖండ మెజార్టీతో గెలిపివ్వడం, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మంత్రి కావడం ఎంత మీ అందరి ఆశీర్వాదంతో జరిగింది. మరి ప్రతిపక్షంలో కూడా మనం ఏ ప్రోగ్రాం చేసినా సూపర్ సక్సెస్గా చేసాం. మనం సూపర్ 6 పథకాలు అన్నీ అమలు పరిచాం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్కి స్వయాన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి అందరూ మన అనంతపూర్కి వస్తున్నారు. మన నియోజకవర్గం నుంచి కూడా మనం ఘన స్వాగతం పలకవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 11 గంటలకంతా కియా బంక్ దగ్గరికి రావాలి. అక్కడ మనం భోజనం ఏర్పాటు చేసాం. 3 నియోజకవర్గాలకి మనమే భోజనం ఏర్పాటు చేసాం. హిందూపూర్కి, మడకసిరాకి, పెనుకొండకి మన రా కదిలిరా సభ పెట్టుకున్నాం కదా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు. అదే చోట్లో ఆన్ ది వే కాబట్టి అక్కడ భోంచేసుకొని మళ్ళీ మనం సభకి వెళ్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మహిళలకు కూడా కూటమి నాయకులు, మహిళలు అందరూ రావాలి. మన చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయిపోయే వరకు మనం సభలో ఉండాల్సిందే. గతం గుర్తు తెచ్చుకోండి. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేసింది, మా మీద ఏ విధంగా కేసులు పెట్టింది, ఏ విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టింది అన్న విషయాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే మనకు ఒక ధైర్యం. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలు మనం వినాలి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ